దేశభక్తి పేరుతో దేశ ప్రజలపై దాడులు చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం ద్రోహమే అవుతుంది. ఎందుకంటే దేశంలో అందరూ భారతీయులే. ఇతరుల్ని, ఇతర దేశాల పేర్లు ఉన్నాయని, మరొకటని కించపరిస్తే తోటి పౌరుల్ని వేధించడమే అవుతుంది. అలాంటి వేధింపులు ఇప్పుడు తెలంగాణలో రోజూ జరుగుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కరాచీ బేకరీని కొంతమంది టార్గెట్ చేసుకుంటున్నారు. వారికి పాకిస్తాన్తో సంబంధం లేకపోయినా అచ్చమైన భారతీయులైనా, పైగా హిందువులే అయినా కొంతమంది టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా లోకల్ నాయకులు కొంతమంది వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఆదివారం శంషాబాద్లోని కరాచీ బేకరీపై కొంతమంది దాడి చేశారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా సరిగ్గా అడ్డుకోలేదు. ఈ దాడులు చూసిన సామాన్యులకు ఇదేం పద్ధతన్న ఆగ్రహం వస్తోంది. పౌరుల ఆస్తులను వారు ఇతర దేశస్తులు అని ఆరోపించి దాడులు చేయటం అంటే చిన్న విషయం కాదు. కరాచీ బేకరీ అనే పేరు ఉన్నందున అది పాకిస్తాన్ది అని చెప్పి దాడులు చేయటం అంత తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు. ఇప్పుడు వీధి వీధిన చైనీస్ దుకాణాలున్నాయి. ఆ దుకాణాలు పెట్టుకున్న వారంతా చైనీయులా? అలాంటి వాటిపై దాడులు చేస్తారా? డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడానికి లోకల్ గుండాలు ఈ వివాదాలను అందుకొని దాడులు చేస్తున్నారు. వీరు తీవ్రవాదుల కన్నా ప్రమాదకరం. అత్యంత కఠిన చర్యలతో వీరిని కట్టడి చేయాల్సిందే. దేశ విభజన సమయంలో పౌరులకు ఏ దేశంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించారు. పాకిస్తాన్ నుంచి వచ్చేసిన లక్షలాది మంది హిందూ కుటుంబాల్లో ఒకటి ఖాన్ చంద్ రామ్ నాని అనే వ్యాపారి కుటుంబం కూడా. హైదరాబాద్లోని కరాచీ బేకరీ 1953లో ఖాన్ చంద్ రామ్ నాని అనే సింధీ వ్యాపారి ప్రారంభించారు. అతను 1947లో భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో కరాచీ నుండి హైదరాబాద్కు వచ్చేశారు. ఈ బేకరీని అతను తన పుట్టిన ఊరైన కరాచీ నగరం పేరుతో ప్రారంభించాడు. ప్రస్తుతం కరాచీ బేకరీని రామ్ నాని కుటుంబం యొక్క 3వ తరం నిర్వహిస్తోంది. యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతో సహా 20 కంటే ఎక్కువ దేశాలకు బిస్కెట్లు ఎగుమతి చేస్తుంది. ఇలాంటి బ్రాండ్పై దాడులు చేయటం మానసిక వికారానికి నిదర్శనం. ప్రభుత్వాలు ఇలాంటి దాడులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఉపేక్షిస్తే ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వనట్లే. ఒక్కసారి ఇలాంటి దాడి చేసిన వారిపై తీసుకునే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసేలా చేయాల్సిందే. అలా చేస్తే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిసారి వచ్చిపడే ఇలాంటి వారికి భయం వస్తుంది. చైనాతో ఎప్పుడైనా గొడవలు జరిగితే చైనా బజార్ల మీద పడతారు. పాకిస్తాన్తో గొడవలు వస్తే కరాచీ బేకరీ వంటి సంస్థలపై పడతారు. ఇలాంటి మనస్తత్వం మన దేశానికే ప్రమాదకరం. దీనిపై పాలకులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.